నువ్వింకా ఎలా ఉంటావంటే రోజూ చచ్చుతూ బతుకుతావు, కానీ నువ్వు త్వరలో చావవు. ఒక అమ్మాయి మీద చేయి చేసుకొని తన మీద అరిచి చేయి చేసుకోవడం మగతనం అనుకుంటున్నావా? హా, ఇప్పుడు నువ్వేంటో చూపించు. లెగు లెగు. సురభి, అమ్మా సురభి. అత్తయ్య, ఇతను బట్టలు మార్చేసి వస్తాను. అత్తయ్య, అత్తయ్య, లెగండి, లేచి తినండి. అమ్మా, ఇక్కడికెందుకమ్మా తీసుకొచ్చావు? నేనే భోంచేయడానికి బయటకొస్తాను కదా. ఏం పర్వాలేదు అత్తయ్య, నేను మీకోసం నచ్చినవన్నీ వండాను. సరేగాని సుదీప్కి భోజనం పెట్టావమ్మా? తినిపించేశాను అత్తయ్య. అలాగే డాక్టర్ గారు ఏమైనా వచ్చారా? అతను కూడా వస్తారు. సరేనమ్మా, మీరు తినండి. ఆ, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. సరే అత్తయ్య, కిచెన్లో కొంచెం పని ఉంది, చేసుకొని వస్తాను. అలాగేనమ్మా. మీకేమైనా కావాలంటే నన్ను పిలవండి. సరేనమ్మా. హలో హలో, నువ్వు వచ్చే. అందరూ నిద్రపోయారా? హా, అందర్నీ పడుకోబెట్టాను. సరే, నేను వస్తున్నాను. రా, చూడు నీ పేషెంట్. నువ్వేంటి ఇలా చేశావు? అతన్ని వదిలే, నువ్వు నన్ను ఫోకస్ చేయి. హే, వదులు. మీ అత్తయ్య వచ్చి చూశారంటే. ఇప్పుడు ఎవరు రారు. అత్తయ్యకి ఈరోజు రాత్రి గేమ్ ఓవర్ చేసే వచ్చాను. ఓవరా అంటే? ఈరోజు రాత్రి నువ్వు నేను మాత్రమే గేమ్ ఆడబోతున్నాం. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. సురభి, 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 ఎక్కడికెళ్ళిపోయావే? బయటికి రా. అరే సుదీప్, ఏమైంది? ఎందుకిలా అరుస్తున్నావు? అయ్యో అమ్మా, నువ్వెందుకు రూమ్ నుంచి బయటకొచ్చావు? డాక్టర్ నిన్ను నడవకూడదని చెప్పారుగా. నాకు తెలుసు, కాని నువ్వు ఆఫీస్ నుంచి వస్తూనే ఇలా అరుస్తూ వస్తున్నావు. నేను ఎంత భయపడిపోయినా తెలుసా? అంతగా కొంప ఏం మునిగింది నువ్వెంతగా కోప్పడ్డానికి? కొంపే మునిగిందమ్మా, అంత పెద్ద విషయమే జరిగింది. సురభి ఎక్కడుంది? తను తన బెడ్రూంలోనే ఉంది. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు అరుస్తున్నానా?
అరే ఏమైంది? ఎందుకు నువ్వు కొడుతున్నావు? దీన్ని అడగండమ్మా, ఈ రోజు సాయంత్రం బైక్లో ఎవరితో ఊరు తిరిగిందని. అసలు ఎవరిని అడిగి ఇల్లు వదిలి బయటికెళ్ళావు? అమ్మకి ఆరోగ్యం బాలేదు, ఆ విషయం తెలుసుకోవడం ఊరంతా తిరుగుతున్నావా నువ్వు? అసలు సిగ్గుందా లేదా? అసలు వాడెవడే? అతను నా ఫ్రెండ్. ఏ ఆడదైనా ఫ్రెండ్తో ఇలాగే తిరుగుతారా? అరే, కాలనీలో ఎవరైనా చూస్తుంటే మన పరువు పోయి ఉండేది. మీరు తప్పుగా అనుకుంటున్నారు, అలా ఏం లేదు. అతను నిజంగానే నా ఫ్రెండ్. నేను మార్కెట్లో కలిశాను అంతే. అతను నన్ను క్లినిక్ లో డ్రాప్ చేశారు అంతే. నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఈ రోజు అత్తయ్య గారికి మెడిసిన్స్ అయిపోయాయి, అందుకే వెళ్ళాను. లేకపోతే ఒంట్లో సమస్య వచ్చేది. నేను మీకు కాల్ చేశాను, మీరు ఫోన్ అసలు తీయలేదు. అబద్ధాలు చెప్పకు సురభి, చెప్తే చంపేస్తాను నిన్ను. నాకు కూడా చెప్పకుండా ఎవరితో తిరుగుతున్నావు? బా చాలా ఆపరా, వదులు, తనను వదులు. ఏం చేస్తున్నావు నువ్వు? అలాగే తను చెప్పింది అబద్ధం కాదు. తను నిజంగానే నాకు మందు కొనడానికి వెళ్ళింది. వెళ్లేదారిలో తన ఫ్రెండ్ని కలిసింది, మాట్లాడింది. అయితే తప్పే ఉందిరా. నీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు వాళ్ళతో పాటు తాగుతూ ఉంటావుగా. ఒకసారి ఇక్కడ, ఒకసారి ఫ్రెండ్స్ ఇంట్లో. ఎందుకు నువ్వు ఎంతగా కోప్పడుతున్నావు? ఆ అబ్బాయి తలరాత బావుంది. నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను, వాడు హెల్మెట్ పెట్టుకున్నందువల్ల తప్పించుకున్నాడు. ఇంకోసారి ఏ అబ్బాయితో నేను బైక్లో వెళ్ళడం చూసిన చోట ఇద్దరిని నరికేస్తాను. చాలి కాపు. నువ్వు కొద్దిగా శాంతించు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. నీకు భోజనం వడ్డిస్తాను. నాకు భోజనం వద్దు, ఏం వద్దు. తప్పక సురభి, ఇలా చూడమ్మా, ముందు నువ్వు ఏడవటం ఆపు. చూడు, నాకు తెలుసులే, నా కొడుకు కొంచెం అనుమానస్తుడే, కానీ నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదమ్మా. అత్తయ్య, మీకు తెలుసు కదా నేను అలాంటి దాన్ని కాదని. నాకు తెలుసమ్మా, నువ్వు అలాంటి దానివేం కాదులే. ఇలా చూడమ్మా, కాసేపట్లో వాడి కోపం తగ్గిపోతుంది. ఆ తర్వాత నువ్వు తనకి ప్రేమగా చెప్పు, వాడికి అన్నీ అర్థమవుతాయి. అర్థమైందా? ఇక నుంచి నువ్వు దేనికి ఏడవకూడదు. అంత సర్దుకుంటుందిలే. లే, వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు వెళ్ళండి, నేను మీకు మెడిసిన్స్ తెస్తాను. సరే అమ్మా, వెళ్ళు. ఆ 5 నిమిషాల పంపిస్తానులే. సరే, ఓకే. నాన్నా సుధీర్. అమ్మా. నాన్నా, పాలు తాగు. అమ్మా, నువ్వెందుకు తీసుకొచ్చావు? నేనే వచ్చేవాణ్ణి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు పెట్టు, నేను తర్వాత అవుతాను. సరే నాన్న. సరే, ఇలా చూడు, కోడల్ని ఎక్కువ బాధ పెట్టకు. అలాగే అమ్మా. ఏమనుకోకు, చిన్న పనుంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే, మర్చిపోకుండా పాలు తాగు, సరేనా? అలాగే. నేను మీకు మెయిల్ పంపించాను, చెక్ చేసుకోండి. ఓకే, గుడ్ నైట్. ఏమైంది? మీకేమైంది సుదీప్? మీకేమైంది సుదీప్? మీకేమైంది సుదీప్? చెప్పండి. అత్తయ్య, సుదీప్ ఏమైంది? అత్తయ్య, సుదీప్ ఏమైందయ్యా? సుదీప్ ఏమైందిరా? అయ్యో, ఏం మాట్లాడకుండా ఉన్నావు? మాట్లాడు. అసలు ఏమైందమ్మా? నాకేం తెలీదు. నాన్న, ఎందుకమ్మా మాట్లాడట్లేదు? అమ్మా, నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. త్వరగా వెళ్ళు. వెళ్ళు సురభి, త్వరగా వెళ్ళు.
సుధీర్ ఏదైనా మాట్లాడు నాన్న, మాట్లాడరా. ఏమైందిరా నీకు? హలో అయ్యో. డాక్టర్, మీరు ప్లీజ్ మా ఇంటికి రండి. మా హస్బెండ్కి ఏదో అయింది. సరే సరే, నేను మీకు అడ్రస్ పెడతాను. ఏమైంది? డాక్టర్ ఏమన్నారు? ఆయన వస్తున్నారు. ఓరి దేవుడా, నా బిడ్డకి ఏమైంది? అమ్మా, నేను ఇతనికి ఇంజెక్షన్ చేశాను. నొప్పి తగ్గిపోతుంది. రాత్రి ఇతను తినడానికి ఏం పెట్టారు? నిన్న రాత్రి ఏమీ తినలేదు. అవును, అలాగే తనకి నైట్ పాలు మాత్రమే ఇచ్చాను. ఆ తర్వాత పాలు తాగి వాడు నిద్రపోయాడు. అమ్మా, సారీ టు సే, ఇతనికి పక్షవాతం వచ్చింది. ఏంటి? ఇతని బాడీలో చాలా పార్ట్స్ పనిచేయడం లేదు. దేవుడా. భయపడకండి, నేను ఇంజెక్షన్ చేశాను. త్వరగానే రికవర్ అవుతారు. డాక్టర్, నయం అవ్వడానికి ఇతనికి ఎన్ని రోజులు పడుతుంది? కొంచెం టైం పడుతుంది, కానీ త్వరగానే కోలుకుంటారు. నేను వెళ్ళొస్తానమ్మా. మెడిసిన్ రాసిస్తాను, కరెక్ట్గా వాడండి. సరే. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. అత్తయ్య, భోజనం రెడీ అయింది, తినండి. అమ్మా, సుదీప్కి భోజనం పెట్టావా? నేనే అతనికి భోజనం తినిపించేశాను. అమ్మా, ఆ రోజు నేను వాడికి పాలిచ్చాను, దానివల్ల ఏదైనా జరుగుంటుందా? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? అదంతా ఏం కాదు. కానీ నాకొకటే అర్థం కావట్లేదు, సడన్గా ఇలా ఎలా జరుగుతుందని. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మన ఇంటికి ఏదైనా దృష్టి తగిలుంటుందా? ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను భారం అంతా ఆ దేవుడిపైనే వేసేసి ఊరుకున్నాను. ఆయనే అంతా చూసుకుంటాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అత్తయ్య. అది నాకు తెలుసు, కానీ అంతా సరి అయిపోతుంది. సరే, నేను ఒకటి చేస్తాను, మీకు భోజనం ఇక్కడికి తీసుకొస్తాను, సరేనా? సరేనమ్మా. డాక్టర్ గారు, నా కొడుక్కి ఎప్పుడు నయమవుతుందో ఏమైనా చెప్పగలరా? అమ్మా, ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను, కానీ త్వరగా రికవర్ అవుతాడు. నేనిలాంటి చాలా కేసెస్ని చూశాను. కొంతమంది 6-7 నెలల్లో కోలుకున్నారు, కొంతమంది 1 నెలలోనే కోలుకున్నారు. దేవుడు ఆశీర్వాదంతో త్వరగా నయం అవ్వాలి. ఇలా చూడు బాబు, ఇప్పుడు నువ్వే మాకు దేవుళ్లాంటివాడివి. అరే ఏంటమ్మా మీరు, చావో బ్రతుకో ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. మేము డాక్టర్లం, 100% ప్రయత్నిస్తాం. ఆ తర్వాత మేము ఆ దేవుణ్ణే నమ్ముకుంటాం. సరేనమ్మా, నే వెళ్ళొస్తాను. సరే బాబు, నువ్వెళ్ళి డాక్టర్ని పంపించరా. సరే అత్తయ్య. నాన్నా, నీకు తొందరలోనే నయమవుతుంది, దేనికి బాధపడకు. పర్వాలేదే, యాక్టింగ్లో నువ్వు చాలా బాగా అదరకొట్టేశావు. అరే నేను తలూపే బొమ్మనే. డైరెక్టర్ మేడం ఏం చెప్తారో నేను అలాగే చేస్తాను. ఇప్పుడు డైరెక్టర్ మేడం చెప్పే పర్ఫార్మెన్స్ని నేను చేస్తున్నానంతే. నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు. డార్లింగ్, నేనుండే నేర్చుకున్నాను. కానీ ఒక్క విషయం నాకు భయంగా ఉంది. నాకు డాక్టర్ వృత్తిలో ఏబీసీడీలు కూడా తెలియవు, కానీ మీ అత్తయ్యకేమో ఏవేవో చెప్తున్నాను. ఒకవేళ మీ హస్బెండ్కి నిజం తెలిస్తే తను మనిద్దరినీ చంపేస్తాడు. మనల్ని చంపాలంటే ఫస్ట్ తన బాడీలో ప్రాణం ఉండాలి కదా.
నువ్వొక్కసారి ఆలోచించి చూడు. మనం మీ అత్తయ్యని మోసం చేయగలం, కానీ మీ హస్బెండ్ని? ఈరోజు అతను మాట్లాడలేడు, నడవలేడు. కానీ ఏదో ఒకరోజు అనుమానం కలుగుతుంది కదా, మనమిచ్చే మెడిసిన్ తన్ని నయం చేయడానికి కాదు, తన ప్రాణాల్ని హరించడానికని. తను త్వరగా చచ్చిపోతేనే కదా మా అత్తయ్య దగ్గర ఉన్న అన్ని నగల్ని తీసుకువెళ్ళి మనం ఇద్దరు పెళ్లి చేసుకోగలం. నిజమే కదా? కానీ నువ్వు చెప్పేది కూడా నిజమే. నువ్వు ఇలాగే పని చేస్తూ ఉండు, మనం రేపు కలుద్దాం. రేపా? ఈరోజే కదా చెకప్ చేయడానికొచ్చాను. రేపటి నుంచి నువ్వు రోజూ వస్తావు, అది కూడా రాత్రిపూట. రాత్రిపూట? కానీ ఎందుకు? అవును, ఆ రోజు నేను ఇవ్వాల్సింది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. వచ్చి అది సెటిల్ చేసుకో. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? ఓకే, అయితే రేపు రాత్రికి కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. గుడ్ నైట్, బాయ్. ఈ కాలం ఆడవాళ్ళున్నారే, చాలా భయంకరమైన వాళ్ళు. నమస్తే మిత్రులారా, నా పేరు అనురాగ్ మిశ్రా. నేరం కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పెళ్లి జీవితంలో భార్యాభర్తల మీద నమ్మకం పోయిందంటే ఆ తర్వాత ఆ పెళ్లి జీవితం అస్సలు బాగోదు. కేవలం దీనివల్ల భార్యాభర్తల మధ్య కాదు, కుటుంబం మొత్తానికి ఇబ్బంది వస్తుంది. సురభి తన ప్రేమికుడు ప్రదీప్తో కలిసి ఇలాంటి పనులే చేస్తోంది. సురభి తన లవర్తో టైం స్పెండ్ చేయడానికి తన భర్త సుదీప్ని కాలు చేతులు పడిపోయేటట్టు చేసింది. సురభి వేసిన ఈ పథకం పనిచేసిందా లేదా రండి చూద్దాం. అత్తయ్య రండి, టిఫిన్ రెడీగా ఉంది. అత్తయ్య రండి. అమ్మా, ఈరోజు డాక్టర్ ప్రదీప్ రాలేదా అమ్మా? అత్తయ్య, నేను అతనితో రాత్రి మాట్లాడాను. అతనికి క్లినిక్లో చాలా పనులున్నాయంట. డేలో విజిట్ చేయడానికి అవ్వదు కాబట్టి రాత్రి వస్తానన్నారు. సరే సరేనమ్మా. సరే అత్తయ్య, నేను అతనికి టిఫిన్ తినిపించి బట్టలు మార్చొస్తాను, సరేనా? అమ్మా సురభి. ఏమైందత్తయ్య? అమ్మా, నేను పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటానమ్మా. అందువల్లే అమ్మవారు నిన్ను మా ఇంటికి కోడలిగా పంపించింది. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? నాకు మీలాంటి మంచి అత్తయ్య, మంచి హస్బెండ్ దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు సేవలు చేయడం నా బాధ్యత. నువ్వు చల్లగా ఉండమ్మా, అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండు. వెళ్ళు. హ్మ్. ఎలా ఉన్నావు హీరో? నువ్వు నాకు ఇంట్నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పావు కదా, కానీ నాకేమనిపిస్తుందంటే ఈ బెడ్రూమ్ నుంచి కూడా నువ్వు బయటికి వెళ్ళలేవని. ఇదంతా నేనే చేశాను. ఈ పరిస్థితిని తెచ్చింది నేనే. నువ్విప్పుడేం చేయగలవు చెప్పు? హా, చెప్పు. నేను ఎలా చేశానో నీకు తెలుసా? హా? నువ్వింకా ఎలా ఉంటావంటే రోజూ చచ్చుతూ బతుకుతావు, కానీ నువ్వు త్వరలో చావవు. ఒక అమ్మాయి మీద చేయి చేసుకొని తన మీద అరిచి చేయి చేసుకోవడం మగతనం అనుకుంటున్నావా? హా? ఇప్పుడు నువ్వేంటో చూపించు. లెగు, లెగు. సురభి, అమ్మా సురభి. అత్తయ్య, ఇతను బట్టలు మార్చేసి వస్తాను.
అత్తయ్య ఉమ్, అత్తయ్య లెగండి, లేచి తినండి. అమ్మా ఇక్కడికెందుకమ్మా తీసుకొచ్చావు? నేనే భోంచేయడానికి బయటకొస్తాను ఏం కదా. పర్వాలేదు అత్తయ్య, నేను మీకోసం నచ్చినవన్నీ వండాను. సరేగాని సుదీప్కి భోజనం పెట్టావమ్మా? తినిపించేశాను అత్తయ్య. అలాగే డాక్టర్ గారు ఏమైనా వచ్చారా? అతను కూడా వస్తారు. సరేనమ్మా. మీరు తినండి. ఆ, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. సరే అత్తయ్య, కిచెన్లో కొంచెం పని ఉంది, చేసుకొని వస్తాను. అలాగేనమ్మా. మీకేమైనా కావాలంటే నన్ను పిలవండి. సరేనమ్మా. హలో, హలో, నువ్వు వచ్చే. అందరూ నిద్రపోయారా? హా, అందర్నీ పడుకోబెట్టాను. సరే, నేను వస్తున్నాను. రా, చూడు నీ పేషెంట్. నువ్వేంటి ఇలా చేశావు? అతన్ని వదిలే, నువ్వు నన్ను ఫోకస్ చేయి. హే వదులు. మీ అత్తయ్య వచ్చి చూశారంటే ఇప్పుడు ఎవరు రారు. అత్తయ్యకి ఈ రోజు రాత్రి గేమ్ ఓవర్ చేసే వచ్చాను. ఓవరా అంటే? ఈరోజు రాత్రి నువ్వు నేను మాత్రమే గేమ్ ఆడబోతున్నాం. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒక భర్త తన భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం, అది కూడా అతని కళ్ళ ముందే జరిగిందంటే ఎంత బాధగా ఉంటుందో సుదీప్కి బాగా అర్థమై ఉంటుంది. సుదీప్ సురభిని బాగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆ ఇబ్బంది తన విషయంలో జరుగుతోంది. సురభి ప్రదీప్తో కలిసి సుదీప్ తన కుట్రకి బలి చేసేశాడు. ఇన్ని జరిగినా సరే సావిత్రి గారికి అస్సలు తెలీదు. సరే రండి, సురభి ఇంకా ప్రదీప్ దొరికిపోతారో లేదో మనం చూద్దాం. ఓరి దేవుడా, తల భయంకరంగా నొప్పెడుతోంది. అమ్మా సురభి, సురభి! ఓరి దేవుడా. ఏమైంది అత్తయ్య? ఏమో తెలీదమ్మా, తల భయంకరంగా నొప్పెడుతోంది. ఎందుకు ఇలా నొప్పెడుతోందో తెలియడం లేదు. నేను నొక్కుతాను. పర్వాలేదు, వదిలేయమ్మా, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే గాని నిన్న రాత్రి డాక్టర్ గారు ఏమైనా వచ్చారా? వచ్చారు అత్తయ్య. ముందు కన్నా సుదీప్ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. నేను నా కొడుకు గొంతు వినాలని ఆరాటపడుతున్నాను. నా కొడుకు ఏమైందో తెలియడం లేదు. ఒకే ఒక్కసారి వాడి నోటంట అమ్మా అని వినాలనుందమ్మా. ఎప్పుడు వింటానో తెలియడం లేదు. అత్తయ్య, మీరు త్వరలో వింటారు. నేను దేవుణ్ణి ప్రార్థించాను, అన్నీ నయమైన తర్వాత మనం కుటుంబంతో గుడికి వస్తామని. మా అమ్మ ఎప్పుడూ ఏం చెప్తుందంటే, మనం మంచి మనసుతో వేడుకుంటే అంతా మంచే జరుగుతుందని. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. అత్తయ్య, మీకు ఒంట్లో బాలేదనుకుంటాను. మీరు ఒకటి చేయండి, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను మెడిసిన్స్ తెస్తాను. సరేనమ్మా. అమ్మా. నా మందుల దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. శ్రీవారు ఎలా ఉన్నారు? నువ్వు ఏం చెప్పావు? ఒకవేళ నువ్వు నన్ను మార్కెట్లో చూసిన అదే వ్యక్తితో చూశానంటే మా ఇద్దరినీ ప్రాణాలతో ఉంచునని చెప్పావు కదా.
ఇప్పుడు అదే మనిషే రోజూ నీ పెళ్ళంతో రొమాన్స్ చేస్తున్నారు, అది కూడా నీ కళ్ళ ముందే. ఏం చేయగలవు? హా, ఇప్పుడు నువ్వు చిటికిన వేలు కూడా ఎత్తలేవు. నువ్వు సంతోషపడు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను నీ పనులన్నీ చేస్తున్నానని, స్నానం చేపిస్తున్నాను, బట్టలు మారుస్తున్నాను, బాత్రూమ్ తీసుకువెళ్తున్నాను, అన్నిటినీ. ఓరే నాయనో, ఎంత మంచి పెళ్ళమో నేను. కాని నువ్వు, నేను సురభి, నేను మీకోసం దేవుణ్ణి వేడుకున్నాను, మీకు త్వరగా నయం అవ్వాలని. ఆ తర్వాత మనం అందరం కలిసి గుడికి వెళ్దాం. అత్తయ్య, మీరా? ఇలా చూడమ్మా, నేను అన్నీ విన్నాను. సంతోషంగా ఉండు. సరేమ్మా, నువ్వు వెళ్ళి వంట చెయ్యు, సరేనా? సరే. నీకు తొందరలో నయమవుతుంది నాన్న. దేనికి బాధపడకు, సరేనా? సురభి, అమ్మా సురభి. అత్తయ్య, మీరు వచ్చేసారా? మిశ్రా గారు స్వీట్స్ పంపించారమ్మా. అలాగా? తీసుకెళ్ళి లోపల పెట్టు. అమ్మా, నేనిప్పుడు చాలా అలసిపోయాను. నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను. అత్తయ్య, ముందు భోంచేసేయండి. లేదమ్మా, ఈరోజు నేను మిశ్రా గారింట్లో బాగా కడుపు నిండా తినేశాను. ఇక ఏం తినడానికి నా కడుపులో ఖాళీ లేదు. అత్తయ్య, మీకోసం నేను ఫేవరెట్ డిష్ చేశాను, అది కొంచెం తినండి. మరో రోజు ఎప్పుడైనా తింటానులేమ్మా. ఇప్పుడు నేను ఒక్క ముద్దు కూడా తినలేనమ్మా. సరేనమ్మా, నేను వెళ్తాను. ఇప్పుడేం చేయాలి? ఆవిడ తినలేదంటే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఏం చేయాలి? అత్తయ్య, ఇదిగోండి, పాలు తాగండి. తల్లి, నువ్వు పాలు ఇక్కడ పెట్టేయమ్మా. నేను ప్రార్థన చేసుకుని తాగుతాను, సరేనా? అత్తయ్య, ఈసారి మెడిసిన్స్ని పాలతో తీసుకోండి. మీ తలనొప్పంతా ఇట్టే ఎగిరిపోతుంది. సరేనమ్మా. మా నాన్నకి ఎప్పుడు తలనొప్పి వచ్చినా మా అమ్మ వేడి పాలలో టాబ్లెట్ ఇస్తుంది. అప్పుడు తలనొప్పి ఇట్టే పోతుంది. నేను తాగుతానమ్మా. అక్కడ పెట్టేసి వెళ్ళు. ప్రార్థన పూర్తయిన వెంటనే తాగుతాను. మీరు మర్చిపోకుండా తాగాలి. ఖచ్చితంగా మర్చిపోకుండా తాగుతాను. హలో, నువ్వు వచ్చే. ఈరోజు నువ్వే మా ఇంటికి రా, మనం ఇక్కడ కలుసుకుందాం. నీకేమైనా మతిపోయిందా? లాస్ట్ టైం సుదీప్ చూశాడు కాబట్టి ఇంత చేయాల్సి వచ్చింది. ఈసారి కాలనీ వాళ్ళు చూశారంటే దాంతో మన పని అయిపోయింది. అందుకని అన్నిటికన్నా సేఫ్ నా ఇల్లు, నా ప్లాన్. అర్థమైందా? సరే, నేను అక్కడికే వస్తున్నాను. వచ్చే. బాయ్. అమ్మా, ఏమైంది అత్తయ్య? ఒంట్లో బానే ఉంది కదా? ఏంటో తెలీదమ్మా, నాకు ఒళ్ళంతా ఏదోలా ఉంది. నిన్న రాత్రి నేను పాలు తాగిన తర్వాత ఆదమర్చి నిద్రపోయాను. నిన్న కూడా డాక్టర్ని కలవలేకపోయాను. ఏం పర్వాలేదు అత్తయ్య. నాకేమనిపిస్తుందంటే నాకు బీపీ లో అవుతుందేమోనని. నాకు గుండెల్లో నొప్పి కూడా వస్తున్నట్టుందమ్మా. అమ్మా. అత్తయ్య, డాక్టర్ ప్రదీప్ని పిలవనా? పిల్లమ్మా. హలో డాక్టర్ ప్రదీప్, ఒకసారి మీరు మా ఇంటికి రాగలరా? మా అత్తయ్యకి ఒంట్లో బాలేదు, మీరు వచ్చి చూస్తే బావుంటుంది. సరే, నేను వస్తున్నాను. సరే, ఓకే. అత్తయ్య, అతను వస్తానని చెప్పారు. సరేనమ్మా. అమ్మా, మీరు బాగానే ఉన్నారు. ఒంట్లో ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ గాడ్.
మరెందుకు డాక్టర్ నాకిలా అయిపోతోంది? అమ్మా కొన్నిసార్లు ఇలానే భయంగా ఉంటుంది. నేను చెప్పాను కదా మీకేం కాలేదని. మ్మ్. మీరిక్కడే ఉండండి, నేను టీ తీసుకొస్తాను. అమ్మా సురభి, ఏంటత్తయ్య? ఆ, మీరిద్దరూ ఒక పని చెయ్యండి. నువ్వు ఈ డాక్టర్ని సుదీప్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఆయన చెకప్ చేస్తారు. ఈలోపు నేను మీ ఇద్దరికీ టీ పెట్టి తీసుకొస్తాను. అత్తయ్య మీకెందుకు శ్రమ, నేను తీసుకొస్తాను. అరే అదేం లేదమ్మా. నువ్వు రాత్రి పగలు నా కోసం సుదీప్ కోసం బాగా కష్టపడుతున్నావు. ఏదో ఒకసారి నాకు అవకాశం ఇవ్వమ్మా, నా కోడలికి సేవ చేయడానికి. మీరిద్దరూ వెళ్ళండి, నేను టీ తీసుకుని వస్తాను. వెళ్దామా? నీ పెళ్ళాం నిన్ను ఎప్పటికీ కోలుకోనివ్వదు. ఇదిగోండమ్మా, ఇద్దరు టీ తీసుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ అమ్మా. సరే డాక్టర్ గారు, నా కొడుక్కి ఎప్పుడు నయమవుతుంది? అమ్మా నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను, తను త్వరలోనే కోలుకుంటాడు. సరే నాయనా. నాన్నా, డాక్టర్ గారు నీకు త్వరలోనే నయమవుతుంది అని అంటున్నారు. నువ్వు విన్నావా? నీకొకటి తెలుసా? నాకు వీళ్ళిద్దరి ఆలోచన ఏంటో అర్థమైపోయింది. వాళ్ళిద్దరూ నీకు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా నేను వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. నువ్వు కంగారు పడకు. నువ్వు కంగారు పడకు నాన్న, నేను నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నీకు త్వరలోనే నయమవుతుంది నాన్న. అమ్మా మీరు టీలో ఏం కలిపారు? విషం. మీరిద్దరూ తాగిన టీలో విషం కలిపాను. అసలు మీరిద్దరు ఏమనుకుంటున్నారు? నా కొడుకుని మోసం చెయ్యొచ్చనా? ఒక తల్లి నుంచి కొడుకుని విడదీయాలనుకుంటే కుదరదు. నేనసలు దానికి ఒప్పుకోను. మీ ఇద్దరు చేసిన వేషాలు నిన్న రాత్రే నేను కనిపెట్టాను. ఇలా చూడు, నువ్వు ఈరోజు చాలా హాట్గా ఉన్నావు. లోపల నుంచి మాటలు వినపడుతున్నాయేంటి? లోపల ఎవరున్నారు? ప్రదీప్, ఇప్పుడు టైం వచ్చేసింది మనం కాలేజీలో చేసిన ప్రామిస్ నెరవేర్చడానికి. ఆవిడ దగ్గర చాలా డబ్బు ఇంకా నగలున్నాయి. మనం అదంతా తీసుకొని పారిపోదాం. మా అత్తయ్యకి నీ మీద అనుమానం వచ్చేసింది. ఆవిడ సుదీప్ని తీసుకువెళ్లి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలనుకుంటుంది. ఈ రోజు కలవాలనే ఆవిడ చెప్పింది. కానీ నేను ఎప్పట్లాగే పాలల్లో నిద్ర మాత్ర వేసి పడుకోబెట్టాను. నాకు తింతో పని కూడా అయిపోయింది. తినికి మందులిచ్చి ఈ పరిస్థితి తీసుకొచ్చాను. ఇంకా జీవితంలో ఎప్పటికీ తిను నడవలేడు. నేను 2 రోజుల్లో నీకు చెప్తాను. ఈ ఇంట్లో అన్నిటినీ తీసుకువెళ్ళిపోదాం, ఎక్కడికైనా దూరంగా. లేదు, ఇలా నేను జరగనివ్వను. నా కొడుకుని ఇంత ఘోరంగా తను మోసం చేస్తుందా? నేను వీళ్ళిద్దరిని వదిలిపెట్టను.
ఆ తర్వాత ఈ డూప్లికేట్ డాక్టర్ని రప్పించింది కూడా నా పథకమే. మీరిద్దరూ ఇలా గిలగిలా కొట్టుకుని చావండి. నేను నా కొడుకు కోసం వీళ్ళిద్దరి మీద పగ తీర్చుకున్నాను. నేను నీ కోసం పగ తీర్చుకున్నాను నాన్న. నీకు త్వరలోనే నయమైపోతుంది. మిత్రులారా, మీరొక సామెత వినే ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతారు. ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు దొరికిపోయారు అని. సురభి తన అత్తయ్యకి ప్రతిరోజు నిద్ర మాత్రలు ఇచ్చేది. కాని సావిత్రిగారేమో ఒకేసారి విషం ఇచ్చి ప్రదీప్ ఇంకా సురభిని శాశ్వతంగా నిద్రపోయేలా చేసింది. సావిత్రిగారు చేసింది పెద్ద తప్పే. అలా అని సుదీప్ ఇంకా సురభి కూడా అక్కడక్కడ తప్పు చేశారు. ప్రస్తుతానికి సుదీప్ ఇప్పుడు మంచం మీద పడున్నాడు. ఇక నేను బయలుదేరతాను. వచ్చే ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను ఒక కొత్త కథతో. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.